ఈ పిక్చర్లో చూపిస్తున్న వ్యక్తి ఒకవేళ హిందూ కాకుండా ముస్లిం అయ్యి ఉంటే ఇప్పటికీ బ్రతికే ఉండేవాడు. ఒక హిందూ కావడం వల్ల ఉగ్రవాదుల చేతిలో చనిపోయాడు. ఈ వీడియో క్లిప్ని ఒకసారి చూడండి. ఇది ఇతని చివరి వీడియో క్లిప్. शिमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकारा राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी, इंडियन ट्रैवल स्टोर्स है। बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस। ఇతన్ని చంపే ముందు ఉగ్రవాదులు అడిగిన క్వశ్చన్ ఒక్కటే, నువ్వు హిందువా? హిందూ అన్న వెంటనే తుపాకులతో అతి ఘోరంగా కాల్చి చంపేశారు. అయితే తన భార్య ఉగ్రవాదులతో నన్ను కూడా చంపేయండి అని వేడుకుంటే ఉగ్రవాదులు తన భార్యతో అన్న విషయం ఒక్కటే, నేను నిన్ను చంపను, పో వెళ్ళి ఈ విషయం మోడీకి చెప్పు అని అన్నారు. जिस बंदे ने मेरे पति को मारा ना वो वही जा रहा था। मैंने उसे बोला मुझे भी मारो, मेरे सन में भी बोला, तो उसने हमें नहीं मारा, उसने बोला మోదీ को बोलो। ఇప్పుడు ఇండియాలో ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఆల్ ఐస్ ఆన్ కాశ్మీర్ అని స్టేటస్లు పెట్టరు. ఎందుకంటే దాడి జరిగింది హిందువుల మీద కాబట్టి. అండ్ ఇండియాలో ఇప్పుడు చాలా మందికి సెక్యులరిజం అనే ఒక పదం గుర్తుకు వస్తుంది. नहीं होना चाहिए, मतलब इंसानियत के खिलाफ है ये चीज, नहीं होना चाहिए। टूरिज्म खत्म हो गया, इससे तो टोटल लॉस हो गए, हम भी लॉस, मतलब इसमें हमारा जो रोजगार चलता था बिल्कुल भी नहीं होगा। రివెన్ తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్కి ఇది ఒక హై టైం. ఎందుకంటే ఇంతకుముందు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఈ దాడిలో 28 మంది చనిపోయారు. ఇంకా ఈ పెహల్గాం దాడికి సంబంధించిన ఇంకో వీడియో క్లిప్ చూడండి. यहाँ पे नहीं ఈ వీడియో క్లిప్ లో ఉన్న వ్యక్తిని ఉగ్రవాదులు తన ఐడెంటిటీ అడిగితే చెప్పకపోగా అతని ప్యాంట్ ని కిందికి లాగి హిందూ అని నిర్ధారించుకొని మరి తుపాకులతో కాల్చి చంపేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం టెర్రర్ అటాక్ మాత్రమే కాదు, ఇది మొత్తం హిందూ రిలీజియన్ మీద జరిగిన అటాక్. ఈ అటాక్ ఎంత భయంకరంగా ఉందంటే ఈ వీడియో క్లిప్ ని ఒకసారి చూడండి. उमरा चलना यार, ओए था कोई दिसता जहांगीर तो क्या। ఈ వీడియో క్లిప్స్ అన్ని చూశాక ఈ 28 మంది పెహల్గాం ప్రాంతంలో ఎంత ఘోరంగా చంపబడ్డారో అర్థమవుతుంది. ఈ 28 మంది పెహల్గాంలో చనిపోయారు కదా, ఉగ్రవాదులు వారి దగ్గరికి వెళ్ళి అడిగింది ఒక్కటే, మీ ప్యాంట్లు విప్పండి. ఎందుకంటే వాళ్ళు హిందువా ముస్లిమా నిర్ధారించుకోవాలి కదా. వన్స్ హిందూ అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికక్కడే వారిని కాల్చి చంపేశారు. यहाँ पे नहीं కాశ్మీర్లో హిందువుల మీద దాడి ఆగడం లేదు. చాలా మంది దీన్ని ఏమంటున్నారంటే ఇది కేవలం టెర్రర్ అటాక్ గా మాత్రమే చూడాలి అని అంటున్నారు. కానీ ఇది ఓన్లీ టెర్రర్ అటాక్ మాత్రమే కాదు. ఎందుకంటే ఉగ్రవాదులు ఈ బాధితుల దగ్గరికి వచ్చి వాళ్ళ ప్యాంట్లు విప్పి మరి హిందువులుగా నిర్ధారించుకున్నాకే వారిని కాల్చి చంపేశారు. అంటే ఇది కాశ్మీర్లో ఉన్న హిందువుల విషయం ఒక్కటే కాదు, భారతదేశంలో ఉన్న అందరి హిందువుల మీద దాడి జరిగినట్టే లెక్క. మోడీ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని తీసేసిన తర్వాత కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేశారు. కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేసిన తర్వాత అసలు టెర్రర్ అటాక్స్ అనేటివి ఉండయని, స్వతంత్రంగా ప్రజలు కాశ్మీర్లో తిరగవచ్చని అని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం టెర్రర్ అటాక్స్ మాత్రం ఆగడం లేదు. కేవలం తను ఒక హిందూ అవ్వడం వల్ల కర్ణాటక నుంచి కాశ్మీర్కి వచ్చి ఉగ్రవాదుల చేతిలో ఇక్కడ మరణించాడు. తన కొడుకు భార్య ముందే అతన్ని అతి ఘోరంగా కాల్చి చంపేశారు. ఒకప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో హిందూ పండితుల మీద జరిగిన దాడులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తే అదొక ఇస్లామోఫోబిక్ మూవీ అని, అది ఇస్లాంకు విరుద్ధంగా ఉందని చాలా అల్లర్లు కొట్లాటలు చేశారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళందరూ సెక్యులరిజం అనే ముసుగులో దాక్కొని ఉంటారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్లో పీఎం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఒక గంట ముందు కాశ్మీర్లోని రియాసీ అనే ప్రదేశంలో హిందూ భక్తులను తీసుకువెళ్తున్న ఒక బస్ మీద ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డ్రైవర్ కూడా చనిపోవడంతో ఆ బస్ మొత్తం ఒక 50 అడుగుల లోయలోకి పడిపోయింది. అందులో 9 మంది మరణించారు మరియు 41 మందికి గాయాలయ్యాయి. शिवखोड़ी के दर्शन के लिए गया था और दर्शन करके वापस हम लोग आ रहे थे। 2-3 किलोमीटर बस चली होगी, उसके बाद जो है सामने से हमारे फायर होने लगा, से फायर कर रहे हैं और तब से फायर चलता रहा और बस हमारी जो है थोड़ी सी आगे जाकर खाई में पलट गई। 5-6 राउंड गिरने के बाद एक बड़ा पत्थर में जो है बस फंस गया। फायर होता रहा, तब भी जो है 10-15 मिनट तक और फायर हुआ। तो फायर हुआ, नजर उठा
उसके बाद तुरंत हम लोग పెహల్గాం बैठ అటాక్ లో गए, చనిపోయిన लेकिन हमको మంజునాథ్ लगता है రావు कि అనే कम से कम వ్యక్తి 2-3 తన लोग భార్య रहे కొడుకుతో होंगे కలిసి सामने से। కర్ణాటక నుంచి पीछे కాశ్మీర్లోని से तो हमें नहीं పెహల్గాం అనే मालूम था, लेकिन ప్రాంతానికి ఒక पीछे से ట్రిప్ मेरा కి लड़का వచ్చాడు. जो है थोड़ा सा पीछे बैठा हुआ था, तो जब बस टिक गई पर उसमें ये पत्थर पे, तो वो उस दरवाजे से निकला, तो वो बता रहा कि पीछे से एक बंदा जो है मार रहा था, वो गोली चला रहा था. ఈ రియాసీలో చనిపోయిన 9 మందికి మరియు నిన్న పెహల్గాం అటాక్ లో చనిపోయిన 28 మందికి మధ్య ఉన్న ఒకటే ఒక కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ హిందువులే. ఇంకా 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు కాశ్మీర్లో చాలా మంది హిందూ పండితులను చంపేశారు. ఇంకా పుల్వామా అటాక్ గురించి చెప్పక్కర్లేదు. 14 ఫిబ్రవరి 2019లో ఇది జరిగింది. టెర్రరిస్ట్ గ్రూప్లకు చెందిన ఒక సూసైడల్ బాంబర్ దాదాపు 100 కేజీల ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలను తనలో పెట్టుకొని అక్కడే కాశ్మీర్లోని పుల్వామా అనే ప్రదేశంలో 40కి పైగా ఇండియన్ సోల్జర్స్ ని తీసుకువెళ్తున్న ఒక బస్ మీద దాడి చేశాడు. ఆ ఎక్స్ప్లోజివ్స్ కారణంగా ఆ బస్ మొత్తం కాలిపోయింది. అందులో 40కి పైగా ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు. కాశ్మీర్లో చాలా మంది ఇస్లామిక్ లోకల్స్ పాకిస్తాన్లోని టెర్రరిస్టులతో చేతులు కలిపి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ టెర్రరిస్టులు ఈ లోకల్స్ ని యూజ్ చేసుకొని హిందువుల మీద ఇలాంటి దాడులు జరిపిస్తున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులతో ట్రైనింగ్ తీసుకున్న కాశ్మీరీ లోకల్సే ఈ దాడులను జరిపారు. అయితే చాలా మంది ఈ అటాక్ చేసిన వారు టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని భావిస్తున్నారు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. ఇకపై మన ఇండియాలో ఏ విధమైన టెర్రర్ అటాక్ జరగకుండా చూసుకోవాలి. అసలు కాశ్మీర్లో ఉగ్రవాదం అనే పదం లేకుండా చేయాలి. ఇంకా కాశ్మీరీ లోకల్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ అండర్లో ఉంచుకోవాలి. ఇంకా కాశ్మీరీ లోకల్స్ కి ఎవరికైనా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలిస్తే అక్కడికక్కడే కాల్చిపడేయాలి. ఇంకా ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీరీ భూభాగాన్ని ఇండియాలో కలిపివేయాలి. ఈ విషయం మీదుగానే మాట్లాడుతూ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఏమన్నారంటే POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఇండియాలో విలీనం చేయడమే మా యొక్క లక్ష్యం అని అన్నారు. ఒకవేళ POKని కనుక మన ఇండియాలో విలీనం చేస్తే చాలా వరకు దాడులు అనేవి తగ్గిపోతాయి. ఇక మీదనైనా ఇండియన్ గవర్నమెంట్ ఈ దాడుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా దేశంలో హిందువుల మీద ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఈ పెహల్గాం అటాక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి.